జనార్దన్ గారు నమస్తే అండి. నమస్తే అన్న. ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద వరుసగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత డిలే చేస్తున్నది ఈ గ్రూప్ 1 పరీక్ష? ఈ గ్రూప్ 1 డిలే చేయడం అనేటటువంటిది ప్రభుత్వ వైఫల్యం, రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క వైఫల్యం. ఓకే. ఈ తప్పుల నుంచి తప్పించుకోవడానికి కొంతమంది అభ్యర్థులు ఇట్ట చేస్తున్నారు, ఇంకా ఎన్నాళ్ళు అనేటటువంటిది నిరుద్యోగుల మీద తోస్తూ సమాజం నుంచి మేము తప్పు చేయలేదని చెప్పించుకుందాం అని ప్రభుత్వం ఇన్ని రోజులు ప్రయత్నాలు చేసింది. కానీ గౌరవ న్యాయస్థానం అనేటటువంటిది నిరుద్యోగులు ఏ అయితే లేవనెత్తిరు అంశాలు వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి తప్పులు చాలా, ఈ తప్పిదాలు కాదు, ఘోరాలు, అగత్యాలు అని కన్సిడర్ చేసి ఈరోజు ప్రభుత్వానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొట్టికాయలేసింది. ఇంకా వీళ్ళు సాలదు, పోయిన పరువు సాలదు అన్నట్టు ఇంకా బెరబత్త నిలబడడానికి వాళ్ళు డివిజనల్ బెంచ్కి సుప్రీంకోర్టు పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానితో పాటు కొంతమంది ఈ గ్రూప్ 1 కేసు మీద ఏమీ తెలియనటువంటి వాళ్ళు వచ్చి దానికి సంబంధం అంటే వాళ్ళు ఈ ఇందులో జరిగినటువంటి అవకతవకలన్నిటిని బయటంగా వినేటటువంటి వాళ్ళే, విన్న వాళ్ళు అందులో పాత్ర పోషించినటువంటి వాళ్ళ యొక్క పెయిన్ లెక్క ఉండదు. వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు ఎగ్జామ్లో, కానీ రోజు కోర్టుల చుట్టూ తిరగడం కానీ ఈ కేసులను ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే దాంట్లో వీళ్ళు ఇబ్బందులు పడ్డ ఏం లేవు. ఈ రోజు వచ్చి ఒక్కొక్క ఆయన ఏది పడితే అది మాట్లాడటంతో ఇంకా ముంగటున్నటువంటి ఉద్యమం అనేటటువంటిది పక్కదోవ పట్టేటటువంటిది జరుగుతున్నది. ఇంకా ముంగటున్నటువంటి ఉద్యమం ఏంటిదంటే అది GO-29 విషయం అనేటటువంటిది. GO-29 వల్ల ఈరోజు SC, ST, BC, మైనారిటీ, EWS వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. వీళ్ళు కావాలనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం కొరకు వాళ్ళు ఏం చేసిరంటే కొంతమందికి మాత్రం అవకాశాలు ఇవ్వడం కొరకు 60 పోస్టులను కలిపి ఈరోజు మొత్తం కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళే ఈరోజు మొత్తం 563 ఎక్కువ మంది కనిపించింది జరిగింది. ఈ 563 ఎక్కువ మంది మొన్న డిగ్రీలు అయిపోయినటువంటి వాళ్ళు, పాత నోటిఫికేషన్ అప్పుడు వీళ్ళు డిగ్రీలో సెకండ్ ఇయర్ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు డిగ్రీ అయిపోయి పార్టిసిపేట్ చేసారు. ఇలాంటి వాళ్ళందరినీ పక్క పడేసేటట్టు SC, ST, BC, మైనారిటీ, EWS వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చేసేటటువంటి ఒక కార్యక్రమం GO-29 రద్దు అయితే అవుతుంది. దీనిని ముందుకు తీసుకుపోదామంటే దీనిని పక్కదోవ పట్టించేటట్టు కొంతమంది ఈడ కోర్టులో అవి జరిగినాయి ఈ జరిగినాయి అంటుంటే ఏ దానిని పట్టుకొని కొంతమంది అది ఇది మాట్లాడుతుంటే దీనివల్ల GO-29 ఉద్యమం పక్కదోవ పోతుంది. అదేవిధంగా ఈ గ్రూప్ 1 కేసుని ఇంకా పక్కదోవ పట్టించి డివిజనల్ బెంచ్లో దాంట్లో ఇంకా డిలే అయ్యి వీళ్ళు ఇచ్చినటువంటి స్టిపులేటెడ్ టైంలో 8 నెలల్లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకుండా చేసేటట్టు కొంతమంది దొంగలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దొంగలు గతంలోనే చేసిరు. ఇలాంటి దొంగలందరినీ కూడా సమాజం ఏరివేయాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద అలాంటి దొంగల్ని పక్కన పడేయాల్సిన అవసరం ఉంది. కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషను శిరస్సు వంచి దీనిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బులు ఉన్నాయిగా అని చెప్పేసి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టుకుంటాం, ఒక్క రోజుకు 40 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తాం, మా కాడ డబ్బులు ఉన్నాయి, తెలంగాణ సొమ్ము, తెలంగాణ జాగీర్, మా జాగీర్ అన్నట్టు వీళ్ళు అనుకొని పెద్దోళ్ళని తీసుకొస్తే మాత్రం ఇంకా నిరుద్యోగ లోకం ఉపేక్షించదు. అంతేకాకుండా గ్రూప్ 1 అడ్డం పెట్టుకొని గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల్ని కనుక ఆపితే మాత్రం ఎవరు ఊరుకోరని చెప్తున్నాం. ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు స్టూడియోల దగ్గరకు వచ్చి ఏది పడితే అది ప్రలాపాలు పేలి ఈ గ్రూప్ 1 ఇంకా పక్కదోవ పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఊకం. ఎందుకంటే ఇవాళ గ్రూప్ 1 మీద ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దీని నుంచి సమాజం నేర్చుకోవాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు వివిధ రిక్రూట్మెంట్ బోర్డు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే మేము ఒంటెద్దు పోకర్లకి ఎన్ని తప్పులు చేసినా ఏం కాదు, మమ్మల్ని అడిగేటోడు లేడు, ఎవడు లేడు, ఇప్పటి వరకు మేము కోర్టులల్లో లేటుగా వచ్చిరని చెప్పేసి గెలిచినామని సంఖ గుద్దుకునేటువంటి రిక్రూట్మెంట్ బోర్డులకు చెంపపెట్టు, సిగ్గు లేకుండా 14 క్వశ్చన్లకు వికీపీడియా ప్రమాణికమని కోర్టుకు చెప్పుకొని గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహిస్తే ఈ రోజు ఏమైంది, బొక్క బోర్ల పడ్డరు. ఇలా రిక్రూట్మెంట్ బోర్డులు మనం ఇష్టం వచ్చినట్టు తప్పులు చేస్తే కోర్టులో మొట్టికాయలు పడతాయని సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఈ రిక్రూట్మెంట్ బోర్డులకు ఉంది. మనం ఇంతకు ముందు చూస్తే మనకి మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ మన ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉండేది. ఇప్పుడు రెండు హాల్ టికెట్ నెంబర్స్ ఎందుకు ఇస్తారంటే దీంట్లో ఏమైనా కాన్స్పిరెన్సీ ఉందండి? ఉంది కాబట్టే కదా కోర్టు ఈ రోజు తను రాసినటువంటి జడ్జిమెంట్లో 20 పేజీలు తిట్టింది.
వీళ్ళ ఇంటిగ్రిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు ఈ పరీక్షలో అన్నది. ఈ పదాలు వాడింది కోర్టు గౌరవ న్యాయస్థానం అంటే వీళ్ళకి అర్థమైపోవాలి ఇప్పటికి వీళ్ళంతా లక్కోర్ పనులు చేసిరు అనేది. రెండు హాల్ టికెట్లు ఇవ్వడము, ఒక సెంటర్లోనే ఉమెన్స్ వేయడము, మేల్ సెగ్రిగేషన్ ఫీమేల్ సెగ్రిగేషన్ చేయడము, తర్వాత నెక్స్ట్ 16 మంది ఎక్కువ రావడము, బయోమెట్రిక్లో మాకు నెట్ లేదు కాబట్టి ఎక్కువ మాకు టైం లేదు వాటిలలో వచ్చిరని చెప్పడము, ఇంకా మాకు వికీపీడియా ప్రమాణికాలని చెప్పడం, బ్లూ ప్రింట్ను మేము ఇవ్వలేదని మళ్ళీ బ్లూ ప్రింట్ని వాడినామని చెప్పడము, మాకు ఈ మోడరేషన్ చేయలేదు మేము యావరేజ్ చేసినామని. ఈ విధంగా కోర్టులలో చాలా తప్పులు చేసిరు వీళ్ళు. ఇలాంటి తప్పులు చేసిరు కాబట్టి కోర్టు ముట్టికాయలు వేసింది. ఈ కోర్టు ముట్టికాయలు వేసింది కాబట్టి వీళ్ళు ఇక్కడికైనా బుద్ధి తెచ్చుకుంటే చాలా మంచిది. వాళ్ళు చేసిన ఓకే తప్పులు అండి. అన్నీ ఇప్పుడు ఇవి కాదు. విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పుడు వచ్చేసరికి మనకి రేవంత్ రెడ్డి గారే. విద్యాశాఖ కూడా వారి కింద వారి సెక్టార్లోనే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసరికి ఇప్పుడు నిరుద్యోగులకేమో ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు చదువుకున్న పిల్లలకి ఏదైతే ఉందో ప్రైవేట్ కాలేజీలు బంద్ అని చెప్తున్నారు. అసలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇంత చెల్లియలేదంట. దీనిపై మీ అభిప్రాయం ఏంది? ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కటే కాదు, ఫీజులలో కూడా రేషనలైజేషన్ జరగాలి. ఫీజు రియంబర్స్మెంట్ తక్షణం ఇవ్వాలి, యూనివర్సిటీల గ్రాంట్స్ని పెంచాలి, స్కూల్ స్థాయి నుంచి కూడా ఫీజులను రేషనలైజ్ చేయాలి. ఒక కమిటీ ఉండాలి, ఫీజు రేషనలైజేషన్ ఫీజు కంట్రోలింగ్ కమిటీ అనేది ఉండాలి. ఇవాళ విద్యా కమిషన్ వచ్చింది అన్నాడు. విద్యా కమిషన్ వచ్చి చేసిన పని ఏంది, వరగబెట్టింది ఏముంది, వాళ్ళకు తెలంగాణ సొమ్మును దారదత్తం చేయడం తప్పితే ఏమున్నా చెప్పి. ఇవాళ ఈదోడు కానీ ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేటోడు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోలేనటువంటి ఒక పరిస్థితి, దయనీయ స్థితి ఉంది. మరి వీటి మీద ఏం చేసిండు విద్యాశాఖ ఆయన దగ్గర ఉంచుకొని నిన్న రివ్యూ మీటింగులు పెట్టిండు. ఆ రివ్యూ మీటింగ్ మినిట్స్ ఏంటి, వీళ్ళు చేయబోతున్నటువంటి పారదర్శకమైనటువంటి పనులు ఏంటి, విద్యాశాఖను వీళ్ళు సంస్కరించబోయేటటువంటి ఏంటిది అనేది కూడా మేము అడుగుతున్నాం. విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకొని విద్యాశాఖ ఆయన, హోంశాఖ ఆయన, అన్ని ఆయన కింద 5 శాఖలు పెట్టుకున్నాడు. 5 శాఖలు పెట్టుకొని అటకెక్కిచ్చిండు. ఏం ఎక్కిచ్చిండు, ఉట్టి మీదకి ఎక్కిచ్చిండు, మొత్తం మీదకి ఎక్కిచ్చిండు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఈ గ్రూప్ 1 మీద రివ్యూ చేసిండా? ఈ గ్రూప్ 1 మీద ఇన్ని జరుగుతుంది ఇన్ని రోజులు ఏం చేసిండు? ఒక టీజీపీఎస్సీని యూపీఎస్సీ లెక్క ప్రక్షాళన చేసిన ఢిల్లీ పోయిన అన్నటువంటి ఆయన, నేను ప్రక్షాళన చేసినటువంటి రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు ఇట్లా చేసింది అనేది ఆయన ఒక్కసారైనా రివ్యూ చేసుకుంటా. 40,000 మంది ఈయన కట్టుకున్నటువంటి ఒక సౌదాలోకి పోయినప్పుడు, సెక్రటరేట్కి పోయినప్పుడు ఏం చేసిండు? గడ్డి పీకిందా? 12 నెలల నుంచి ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఒక రివ్యూస్ ఏం జరిగినాయి? గ్రూప్ 1 మీద రివ్యూ ఏం చేసిండు? విద్యాశాఖ ఏం రివ్యూ చేసిండు? కాలేజ్ ఎడ్యుకేషన్ మీద ఏముంది, డిగ్రీ ఎడ్యుకేషన్ మీద ఏముంది, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీద ఏం చేసిండు, పిహెచ్డీల మీద ఏం చేసిండు? విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి వీళ్ళు చేసింది ఏంది? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఒక మండలానికి 200 కోట్లు పెట్టి తెస్తున్నామంటే అవి వచ్చేటప్పుడు చచ్చేటప్పుడు ఆ లోపల మరి ఇదేం కావాలి? మిగతా ఒక ప్రక్షాళన అనేది జరుగుతూనే ఉండాలిగా. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అన్నిటికీ పరిష్కారం కాదు కదా. ఒక మండలంలో అందరినీ అందులోనే అడ్మిషన్ ఇవ్వగలుగుతాడా? అందరికీ ఇవ్వలేనోడు బయటికి పోయినప్పుడు మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంది? మిగతా గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రక్షాళన జరగాలి కదా. కాబట్టి వీళ్ళు ఇంకా చాలా చేయాల్సినటువంటివి ఉన్నాయి, చెయ్యాలి. ఓకే, ప్రథమ ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? ఒకటే, వీళ్ళ కాడ యూపీఎస్సీ లెక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి ప్రక్షాళన జరగలేదు కాబట్టి దీన్ని యూపీఎస్సీకి ఒప్పచెప్పాలి. ప్రిలిమ్స్ నుంచి కండక్ట్ చేయాలి ఎగ్జామ్. ఆ లోపల 29 జీవో అనేటటువంటిది దాని గురించి మేము కొట్లాడతాం. ఇంకా నైనా వీళ్ళు కన్ను తెరుచుకొని 29 జీవో మీద పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకోకుండా గమ్మున కూర్చొని మేము కోర్టు ఏదైతే చెప్పుతుందో దానికి శిరస్సు వంచి ఉండాలి. ఇంకా కోర్టులలో మేము డబ్బులు పెట్టి నిరుద్యోగులను ఇబ్బంది పెడతాం, పెద్ద పెద్ద అడ్వకేట్లు రారు, వాళ్ళకు ఇంకేదో చేయబోతామంటే మాత్రం ఊకునే తెలియదు. ఎవరు ఏది పడితే అది చేసేటటువంటి వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా గ్రూప్ 1 మీద కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఇది ఒక చిన్న పాక్షిక విజయం మాత్రమే, ముంగట చాలా ఉంది. దీంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ జడ్జిమెంట్ కూడా రాకుంటే ఈరోజు అందరు తెచ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇక ఏది చేసినా కానీ వీళ్ళు మన కోర్టులలో కూడా న్యాయం జరగదనేటటువంటి దానికి వెళ్ళిపోయారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైనా, గురుకుల వాళ్ళైనా, డిఎస్సి వాళ్ళైనా, విద్యుత్ శాఖలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ బోర్డు అయినా అన్నిటికీ భయపడ్డారు. వీళ్ళది ఆడింది ఆట, పాడిందే పాట అవుతుండే. ఒక్కసారి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇలాంటి రివర్స్ అయిన క్రమంలో ఇంకా చేసుకోవాల్సింది రిక్రూట్మెంట్ బోర్డులను ప్రక్షాళన చేయించుకోవడం వరకు ఈ జడ్జిమెంట్ నుంచి మనకు పబ్లిక్లోకి ఎలాంటి అవేర్నెస్ తీసుకుపోవాలని దాని మీద ఉండాలి. కానీ ఇక అందరూ వచ్చి అలుగు నిండమైన చేపలు అవతలు దూకినట్టు ఇక మాట్లాడుతూ మొదలు పెట్టుకుంటూ ఉంటే చేయవలసినవి అన్నీ కూడా అట్లనే ఉండి అసలు ఇదంతా ఆగమాగం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు కొద్దిగా జాగ్రత్తలు పడితే ఇంకా మంచిది మాట్లాడేటోళ్ళు.
ఓకే అండి. థ్యాంక్ యూ.